వైఎస్ భారతి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో చేబ్రోలు కిరణ్ మార్గ మధ్యలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేబ్రోలు కిరణ్ పైన దాడి చేయబోయాడు. ఏం చేద్దామంటావు మరి? ఎవరనిపిస్తే అలా వేసేస్తే ఎట్ట తమ్మి, నువ్వేమో నా కోసం వేశానంటుంటివి. ఆ పోలీసుని చూస్తే నాకు ఉచ్చవడబట్టే. పోలీస్ సమక్షంలో ఉన్నటువంటి ఆ నిందితుడి పైన దాడి చేసే క్రమంలో ఏడ దొరికిపోతానని భయంగా ఉంది తమ్మి. భయం వేసినప్పుడు వేసేయాలన్నా. ఏడుస్తున్నాడు. ఏడవట్లేదా? కన్నీళ్లు గారి ప్యాంటు కూడా తడిచిపోయింది, ఏడవట్లేదా? ఏకంగా అడ్డొచ్చిన పోలీసుల పైన కూడా పరుషంగా ప్రవర్తించి దురుసుగా వ్యవహరించి నువ్వు అను ఆ పోలీసు కూడా వేసేస్తా. నువ్వు ఎప్పుడు అన్నావు గానీ నీ సంగతి నాకు తెలీదా? టైం వచ్చినప్పుడు నేనే వేసేస్తాలే. అటు చూడు బే. ఎదవలుక్కులేవకో, నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదు. మహారాజుకే తప్పలేదు భాయి. ఢిల్లీలో కాదు సీమ సందుల్లో తిరగరా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. వాడి చేష్టలు వాడి బిల్డప్ ఇంకోసారి ఎవరి పట్ల అలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం, మొదలెట్టండి. వైసీపీ నేత గోరంట్ల మాధవ్ని అదుపులోకి తీసుకున్నారు గుంటూరు పోలీసులు. పెట్టుకుంటే ఏమవుతుంది ఇంకోసారి చెప్పండి సార్. ఎంటర్ ద డ్రాగన్ అంటే ఏందన్నా? అదొక ఆంగ్ల చిత్రం పేరు. లోపలికి రావడమే కానీ బయటకు వెళ్ళటం ఉండదు. ఇప్పుడు మనం అంతే. పరిస్థితి కనబడింది. ఈ నేపథ్యంలోనే గోరంట్ల మాధవ్ పైన కూడా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. ఆమెది ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనండి, సుఖంగా బతకనివ్వండి రా. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా మొబైల్ కోర్టుకు తరలించారు. కోర్టు వద్ద పోలీసులు గోరంట్ల మాధవ్ పైన ఆగ్రహం వెలగక్కారు. మాట్లాడితే నెత్తురంటావు, బాంబులంటావు, లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నారా? వాళ్ళకు మార్చినరా. మాస్క్ వేసుకోవాలని కోరారు పోలీసులు. అయితే మాస్క్ వేసుకునేందుకు గోరంట్ల మాధవ్ నో చెప్పారు. రావు గారు మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు సార్, మీకు కొంచెం నోటితో ఎక్కువండి. నేను మాస్క్ వేసుకోనంటూ పోలీసులతో మరోసారి వాగ్వాదం దిగారు ఆయన. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవ. ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్ని మీ జీవితంలో ఉన్నాయంట్రా. ఇది రియలైజేషన్. ఎంపీగా పనిచేసిన ఈ దేశానికి ఎంపీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ని చేస్తారా? నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. అటు చూడు. చూపి క్లియర్ గా కనపడతా. చూసాను అన్నయ్య, వాడే మీ నాయకుడా? కాదు, మా యువ నాయకుడు పుచిన్. నా వీడియోలు చూపిస్తున్నా. దొరికాడు, ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. ఒరే అబ్బాయి, నీ పద్ధతి మార్చుకోరా అని చాలా సార్లు చెప్పాను, నువ్వు వినలేదు. ఇప్పుడు టికెట్ వచ్చేసి ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అయితే మీడియా ముందుకు గోరంట్లని తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది. పార్టీ అయిపోయినది. పాపం బ్రహ్మం. ఒకసారి గోరంట్ల మాధవ్ పోలీసుల మధ్య వాగ్వాదానికి సంబంధించిన దృశ్యాలను చూద్దాం. ఎందుకు చూడడానికి జెంట్లు మేళ ఉన్నా, పక్కన బేగ్ అనేది తిరుగుతున్నట్టు వేస్ట్ పిల్ల. ఇప్పుడు అలాగే ఉంటదా? ఇద్దరు ఎదవలే. ఎఫ్ఐఆర్ కాపీ అండ్ ఎవ్రీథింగ్. దేనికి పిలుస్తున్నారు మళ్ళీ? ఆల్రెడీ నన్ను. మీరు దేనికి పిలుస్తున్నారు నన్ను? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఆల్రెడీ మీరు పేపర్స్ కూడా పెట్టేసినారు. వీడేమరు ఆడేడో తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. ఏం మాట్లాడతారు సార్? ఏం మాట్లాడతాను? నేనే మాట్లాడతాను కదా.
నువ్వేం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఉంది సార్. నాకు అర్థం కావడం ఇప్పుడు ఎందుకు రైట్, ప్రస్తుతం గోరంట్ల మాధవ్కి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల తదనంతరం ఆయన ఏం చేస్తారు మరి? విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నా. తనని పోలీసు వాహనంలో తరలిస్తుంటే గోరంట్ల మాధవ్ వెళ్లి దాడి చేశాడు. అలా దాడి చేసి ఏం చెప్తాడు? భారతి గారిని అవమానించే వ్యాఖ్యలు చేశాడు కాబట్టి మేము దాడి చేస్తాం, మీరు కాదు మాకు అప్పచెప్పేసేయండి అంటున్నాడు. అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? భారతి గారిని అవమానించే వ్యాఖ్యలు చేస్తే నీకు అప్పచెప్పాలి. మరి నువ్వు అక్కడికి రావడానికి ముందు లోకేష్ గారిని అవమానిస్తూ వ్యాఖ్యలు చేసి అక్కడికి వచ్చావు కదా. ఆయన ఏం చెప్పారో విన్నారుగా. ఆళ్ళకి అక్క కాదు, మోళ్ళకు బావ కాదు లోకేష్ బాబు. మరి నిన్నేం చేయాలి? పైగా నువ్వు ఒక మాజీ పోలీస్ అధికారి. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను కాలర్ పుచ్చుకొని లాగుతావా? ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది ఎన్ని 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 దారుణాలు సార్. ఏమైంది? కాలర్ పుచ్చుకొని ఎస్ఐని లాగావు. ఒక స్టేజ్ వరకు నీకు మర్యాద ఇచ్చారు, మాజీ వాళ్ళ కొలీగ్ అని చెప్పని, ఎంపీగా పనిచేస్తున్నావు అని చెప్పని ఒక స్థాయి వరకు నీకు గౌరవం ఇచ్చారు. దాకా లాగావు. ఎస్ఐ గారు లాగి పెట్టి చెంపకు పెట్టి కొట్టాడు. సరిపోతుంది సార్. ఏదో తప్పైపోయింది అంతే. కిరణ్ తన చర్యలకి ఎదురైన కాన్సిక్వెన్సెస్ తను హ్యాండిల్ చేస్తా ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ని ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలి? చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. వాడు వీడని సంబోధిస్తా ఇటువంటి కుక్కలతోటి నక్కలతోటి మాట్లాడిస్తున్నారు అని చెప్పని కిరణ్ గురించి కొద్దిగా సంబోధిస్తూ, అంటే వాళ్ళ నోటితో మొత్తాన్ని తీర్చుకుంటున్నారు. అలా వాడిన వాళ్ళందరిది ఊరకుక్కల స్థాయి అనే పని అయితే మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంపోకు ఎవరున్నారు? అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. మరి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో అసెంబ్లీలో భువనేశ్వర్ గారి వ్యక్తిత్వానికి పాల్పడుతూ అత్యంత దుగుసాకరమైన పద్యాలతో వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముసుముసు నవ్వులు నవ్వుకున్నాడు కదా. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? వీడెవరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. మరి వాళ్ళందరూ కూడా ఊరకుక్కల సమూహం. ఆ ఊరకుక్కల సమూహానికి నాయకుడిగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ నవ్వుకున్న దాన్ని దేంతో పోల్చాలి మరి? అప్పుడు ఇదే ఉంది, ముందు ముందు బోల్డ్ వెళ్తాలు జరగబోతున్నాయి. గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో తగులుతాయంటారు కాదన్నా. ఏ జన్మలో ఆ జన్మలోదే, ఎప్పుడు తప్పుడే. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి.